అమరావతి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఘనత కూడా జగన్ ఖాతాలోనే పడుతుంది. రాజధానిపై 3 ముక్కలాట ఆడి ఏపీకి ఒక క్యాపిటల్ లేకుండా చేసిన తిరోగమన నాయకుడు ఆయన. ఇక జగన్ పాలనా కాలంలో ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కామ్లకు కొదవే లేదు. రాజధాని అమరావతి పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేయటమే కాకుండా కాంట్రాక్టు సంస్థలను వెంటనే అర్ధరాత్రి తరిమివేశారు. కోర్ క్యాపిటల్ అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. చివరకు కాంట్రాక్టు సంస్థలు తెచ్చిపెట్టుకున్న మెటీరియల్ ను కూడా దొంగిలించారు. దీంతో పాటు రాజధానిలో వేసిన రహదారులను తవ్వేసి అందులో ఉన్న కంకర, మట్టిని కూడా అమ్మేసుకున్నారు. రాజధానిలో ఉన్న పైపులను కూడా అమ్మేశారు. రాజధానిని 3 రాజధానులుగా మార్చడమే కాకుండా 3 ముక్కలాట ఆడారు. 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. 3 ముక్కలాట ఆడిన జగన్ కు ఎన్నికల్లో ప్రజలు మాడు పగిలే విధంగా తీర్పు ఇచ్చారు. చివరకు ఆయన కార్యనిర్వాహక రాజధాని పెడతానన్న విశాఖపట్నంలో కూడా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పినప్పటికీ అక్కడి ప్రజలు కూడా ఆయన్ను నమ్మలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానుల సిద్ధాంతాన్ని ప్రజలు ఈసడించుకోవడంతో పాటు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని చెప్పిన కూటమి మేనిఫెస్టోకు ఓటు వేశారు. చివరకు రాజధాని విధ్వంసం రాష్ట్ర ఆర్థిక రంగంపై కూడా పడింది. జగన్ ప్రభుత్వంలో మద్యం విధానాన్ని మార్పు చేసి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించారు. భారీ కుంభకోణానికి తెర వెనుక మంత్రాంగాన్ని నడిపారు. బహుళజాతి మద్యం కంపెనీలను రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. స్థానికంగా ఉండే డిస్టిలరీల ద్వారా లోకల్ బ్రాండ్లను తయారు చేయించి వాటిని ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అమ్మించడంతో పాటు నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని సిట్ విచారణలో కూడా తేలింది. 3,200 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని నిర్ధారణ అయింది. ప్రైవేట్ డిస్టిలరీలను ఇవ్వని యజమానులను పిలిపించి బెదిరించడమే కాకుండా గన్ పాయింట్ తో డిస్టిలరీలను లాగేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో వైసీపీ చేయని అరాచకం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుకను రద్దు చేసి నిర్మాణ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారు. ఇసుక విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెబుతూ 4 నెలల పాటు ఇసుక సరఫరాను నిలిపివేయడంతో నిర్మాణ రంగం కుదేలైంది. ఒక దెబ్బకు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. చివరకు తన అనుయాయులకు ఇసుక కాంట్రాక్టును అప్పగించి దోచిపెట్టడం, అందులో కమిషన్లను కూడా తీసేసుకోవడం జరిగిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానికంగా రీచ్లపై గుత్తాధిపత్యం చేపట్టి ఇసుకను ఎక్కువ ధరకు అమ్మేసుకుని కోట్లకు పడగలెత్తారు. ఇసుక విధానాన్ని మార్పు చేయడంతో దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు ఇసుక అందటం గగనమైంది. దానితో ఈ చైన్ రియాక్షన్ నిర్మాణ రంగంతో పాటు భవన నిర్మాణ కార్మికులపై కూడా పడి రాష్ట్ర జీడీపీ పూర్తిగా పడిపోయింది. ఆర్థిక రంగంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఫలితంగా రాష్ట్రంలో పేద, రోజువారీ కూలి చేసుకుని జీవించే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు. మెట్టు మీద మెట్టు పేర్చుకుంటా, ఇటుక మీద ఇటుక పేర్చుతా అన్ని రంగాలను కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి తీసుకున్నటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మళ్ళా వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం మళ్ళా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన మాట యథార్థం. రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ కానీ, ఏది ప్రతి ఒక్కటి కూడా. ఇరిగేషన్ రంగం పూర్తిగా రైతాంగానికి సంబంధించి కాలువలో కనీస మరమ్మతులు కూడా లేకుండా పాడైపోయినాయి. పేదలకు కూడు లేకుండా చేశారు జగన్ రెడ్డి. అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకు అందించే భోజనాన్ని కూడా ఆపేశారు. అన్న క్యాంటీన్లను కొనసాగిస్తే చంద్రబాబుకు పేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిని మూసివేయించారు. పేదవాళ్ల ఆకలి కేకలతో ఆంధ్రప్రదేశ్ దీనంగా మారిపోయింది.